యోయో టీవీ ప్రేక్షకులకు శుభోదయం. బంగారం కొనుగోలు చేయాలనుకుంటున్న వారికి ఇదే మంచి అవకాశం. దేశీయ మార్కెట్లో పసిడి ధరలు వరుసగా రెండో రోజు స్థిరంగా కొనసాగుతున్నాయి. గ్లోబల్ మార్కెట్లో మళ్లీ ధరలు పెరుగుతున్న క్రమంలో దేశీయంగానూ ధరలు పెరిగే అవకాశం ఉందన్న అంచనాలు వెలువడుతున్నాయి. మళ్లీ రేట్లు పెరగక ముందే కొనుగోలు చేయడం మంచిది. బంగారం, వెండి ధరలు గత వారంలో భారీగా పెరిగాయి. అయితే 2 రోజులుగా స్థిరంగా కొనసాగుతూ ఊరట కల్పించాయి. అయితే ఈ వారం సైతం ధరల పెరుగుదల కొనసాగే అవకాశాలు ఉన్నాయని బులియన్ మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ క్రమంలో ధరలు స్థిరంగా ఉన్నప్పుడే కొనుగోలు చేయడం మంచిదనే వాదన వినిపిస్తోంది. పశ్చిమాసియాలో కొనసాగుతున్న అనిశ్చితులు, ద్రవ్యోల్బణం, గణాంకాల వంటి అంశాలు బంగారం, వెండి ధరలపై ప్రభావం చూపనున్నాయని చెబుతున్నారు. ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు సడలింపు, డాలర్ విలువ తగ్గడము బంగారం ధరలు పెరిగేందుకు కారణమవుతున్నాయని సూచిస్తున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్, విజయవాడ మార్కెట్లో ఆగస్టు 10వ తేదీన బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో పసిడి ధరలు 2 రోజులుగా స్థిరంగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర 10 గ్రాములకు గాను 1,52,350 వద్ద అమ్ముడవుతుంది. ఇక 22 క్యారెట్ల ఆభరణాల బంగారం రేటు తులానికి 1,39,650 వద్ద ట్రేడ్ అవుతుంది. బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నా వెండి ధర మాత్రం స్థిరంగా కొనసాగుతుంది. చివరగా ఆగస్టు 6వ తేదీన 10,000 పెరిగి కిలోకు 2,50,000 మార్కు చేరింది. అప్పటి నుంచి అదే ధర వద్ద స్థిరంగా కొనసాగుతూ వస్తుంది. ఆగస్టు 10వ తేదీన హైదరాబాద్, విజయవాడ మార్కెట్లో కిలో వెండి ధర 2,50,000 మార్కు వద్ద పలుకుతోంది.